నమస్కారం. ప్రియమైన తెలుగు సినీ ప్రేమికులారా, మీరు చూస్తున్నది గోదావరి కెరటాలు అనే మా ఛానల్లో ప్రతిరోజు కూడా మన హృదయాలను తాకే, మన గుండెల్లో నిలిచిపోయిన సినిమాల పూర్తి కథల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఈరోజు మనం అనుగ్రహంగా గుండె తడిచేలా వినబోయే సినిమా తెలుగు సినీ చరిత్రలో ఎన్నడూ మరువలేని అపురూప ప్రేమ కథగా నిలిచిపోయిన ప్రేమాభిషేకం. ఇది 1981 సంవత్సరంలో ఇది రిలీజ్ అయింది. ఇది సినిమా కాదు, ఒక వ్యక్తి చివరి శ్వాస వరకు చేసిన ప్రేమ యొక్క ఘనత గాథ. తన ప్రాణం పోతున్న తన భార్యకు బాధ కలగకూడదని త్యాగం చేసిన ఓ భర్త ప్రేమ సంగతులు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియజేసిన ఓ హృదయాంతరంగాన్ని కలిసివేసే చిత్రం యొక్క ప్రేమాభిషేకం. రాజా అనగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు పాత్ర స్వభావం ఎలా ఉంటుందంటే, శాంతంగా ప్రేమతో నిండిన వ్యక్తిత్వం కలిగినటువంటి రాజా అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు స్వతహాగా అతను ధనవంతుడు. గుండెతో ప్రేమించే ఒక వ్యక్తి తన ప్రేయసి దేవిని అనగా శ్రీదేవిని తన జీవితాంతం చూస్తాడు. కానీ తన జీవితంలో వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా త్యాగానికి సిద్ధమవుతాడు. తన బాధను తానొక్కడే మోస్తూ ఇతరుల ఆనందం కోసం త్యాగం చేసే పాత్ర. ప్రేమలో త్యాగం ఉన్నప్పుడే అది పవిత్రమవుతుంది. అలాంటి ప్రేమికుడే మన రాజా అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు. అంతటి ప్రేమించడమే కాదు, ఆ ప్రేమ కోసం బాధపడటానికి కూడా సిద్ధపడతాడు. రెండో క్యారెక్టరు శ్రీదేవి గారు అంటే దేవి, అదే శ్రీదేవి గారు. పాత్ర స్వభావం ఎలా ఉంటుందంటే, సాంప్రదాయాన్ని సంస్కారాన్ని పాటించే భద్రమైన యువతి. రాజా ప్రేమను నిజంగా అర్థం చేసుకొని జీవితాంతం అతనికి అంకితం చేయాలనుకునే మనసు రాజా దూరమైన తరువాత కూడా అతనిపై ప్రేమ నిలుపుకుంటుంది. ప్రేమను శుద్ధంగా చేసే మనసు దేవిది. రాజా లేకుండా జీవితం అసాధ్యమన్న నమ్మకంతో ఆమె ఎదురు చూసినట్టు తీరు మన హృదయాలను తాకుతుంది. ఇక జయసుధ గారు పాత్ర స్వభావం వేశ్య జీవితం గడుపుతూ తన జీవితంలో మంచి మార్పు ఆశించే మహిళ. రాజా తన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె లోపలి మంచితనాన్ని వెలికితీస్తాడు. తన చరిత్ర ఏమై ఉండినా ఆమె చివరికి నిజమైన త్యాగ స్ఫూర్తిగా మారుతుంది. బాహ్యంగా ఎలా ఉన్నా లోపల మనసు మంచిదైతే మార్పు సాధ్యమే. సత్యవతి పాత్ర ద్వారా మనకు తెలియజేస్తుంది, ప్రేమ మాత్రమే కాదు, ఆదరణ కూడా జీవితాన్ని మార్చగలదని. డాక్టర్ చక్రవర్తి అంటే ఈ పాత్రలో ఇంకో క్యారెక్టర్ డాక్టర్ మురళీమోహన్ గారు. పాత్ర స్వభావం నిశ్చలమైన వైద్యుడు. రాజా అనారోగ్యాన్ని తెలుసుకొని దేవికి అంటే శ్రీదేవికి నిజాన్ని తెలియజేసే మానవత్వంతో నిండిన వ్యక్తి. అతని పాత్ర కథను మలుపు తిప్పే కీలకమైనటువంటి భాగం. ఒక డాక్టర్గా మాత్రమే కాదు, ఒక మంచి మిత్రుడిగా, ఒక మంచి మానవుడిగా చక్రవర్తి పాత్ర ప్రేమకు సత్యాన్ని జోడిస్తుంది. ఇక రాజా తల్లి గిరిజ గారు. ఈ పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర. సంప్రదాయాలను పాటించే తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించే తల్లి. రాజా ప్రేమకు ఆమె ఆశీర్వాదం, అనువాదం, ఆమె మౌనం రాజా బాధను అర్థం చేసుకుంటుంది. కథ ప్రారంభం. నాయకుల పరిచయం. దేవి అనగా శ్రీదేవి ప్రేమికురాలు, అపారమైన నిబద్ధత కలిగినటువంటి యువతి. ఆమె భర్త రాజేష్ అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు మంచి మనిషి, కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి. అతనికి ప్రాపంచిక వంచనలు తెలియవు. ప్రేమ అంటే జీవితమేనని నమ్మే మంచి మనిషి. కథకు నెమ్మదిగా ప్రవేశం. ఆకాశం అంతగా శుభ్రంగా ఉంది. చుట్టూ పచ్చదనం, అందమైన పల్లెటూరు వాతావరణం మధ్య ఒక తలుపు తెరుచుకుంటుంది. అందులో నుంచి దేవి బయటకు వస్తుంది. కలలతో నిండిన ముగ్ధ మనోహరమైనటువంటి వధువు వెనుక ఒక శబ్దం.
తన భర్త రాజేష్ పిలుస్తున్నాడు. దేవి, ఈరోజు నాకు బ్రేక్ లేదు, అయినా నీతో గడిపే ఒక్క గంటే నా జీవితం. అందమైన సంభాషణల మధ్య ఇద్దరి మధ్య ప్రేమ తీరం లేకుండా పారుతోంది. రాజేష్ మంచి ఉద్యోగం చేసే నిజాయితీ గల వ్యక్తి. అతని జీవితాన్ని చాలా లైట్గా తీసుకునే సరదా మనిషిగా కనిపిస్తాడు. కానీ తన కుటుంబానికి మాత్రం ప్రాణం ఇచ్చే స్థాయిలో ప్రేమ చూపించేవాడు. దేవి అందమైన మనసున్న యువతి. పెళ్ళైన కొత్త కాబట్టి రాజేష్ పట్ల భయం, సిగ్గు, ప్రేమ అన్నీ కలిపి ఒక అపురూపమైన బంధాన్ని ఆమె చూపిస్తుంది. ఈ దశలో మీరు ప్రేమ క్షణాలు ఒక అరుదైన అనుబంధం. ప్రతిరోజు రాజేష్ ఆఫీసు నుండి వచ్చాక ఇంటి తలుపు తీయగానే తన కొడుకుని ఎత్తుకుంటాడు. చందమామలా ఉన్నాడు మా బాబు. ఆ తర్వాత దేవికి చిన్న తలనొప్పి, వంట చేసేటప్పుడు కలయికలు. కానీ రాజేష్ చేతిలో అంగుళం పైన చెయ్యనివ్వడు. నువ్వు నాకేం చేయాలి కాదు రాధా, నీకోసం నేనుంటానుగా అనే మంచి తోడు నీడగా ఉండేటువంటి వ్యక్తి. ఇలాంటి అనుబంధాలు చూసిన వారికి అసూయ కలిగేటంత ప్రేమ వారిద్దరి మధ్య నిండినటువంటి అపురూపమైనటువంటి ప్రేమ బంధం. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. అన్నీ సజావుగా సాగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ జీవితం అన్నది ముందే బాట వేసుకుని వస్తుంది. విపత్తులు ప్రారంభం. అనూహ్య వైద్య నివేదిక. ఒకరోజు రాజేష్ తలనొప్పి వల్ల హాస్పిటల్కి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటాడు. అక్కడ వైద్యుడు షాక్కు గురి చేసేటువంటి విషయాన్ని చెబుతాడు. రాజేష్ గారు, మీకు క్యాన్సర్ ఉంది, ఇది తుది దశలో ఉంది. ఈ వార్తను విన్న రాజేష్ మొదట కంగారు పడతాడు, కానీ వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటాడు. తన భార్య, పిల్లలు జీవితాల్లో కన్నీళ్లు చూడకూడదని ప్రేమ నుండి త్యాగం వైపు. రాజేష్ తన మరణాన్ని కుటుంబానికి చెప్పకుండా వారిని నెమ్మదిగా తన నుండి దూరం చేయాలని నిర్ణయించుకుంటాడు. తాను గట్టిగా ఉంటూ ఇంటికి తక్కువ రావడం ప్రారంభిస్తాడు. భార్యతో కలవకుండా ఉంటాడు. చిన్నారిని చూసి కన్నీళ్లు ఆపుకుంటాడు. దేవి గుండె లోపల విచారంగా ఉంటుంది. ఈ మధ్య రాజేష్ ఎందుకు మారిపోయాడు? అయినా ఆమె రాజేష్ని విశ్వసిస్తుంది. దూరం అవటం కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. రాజేష్ తన మిత్రుడిని కంటకంలా వాడుకుంటాడు. తాను జయంతి అంటే జయసుధతో అనే మహిళతో సంబంధంలో ఉన్నట్లు నమ్మించేలా డ్రామా చేస్తాడు. ఈ మాటలు విని రాధ చలించిపోతుంది. ఆమె నమ్మలేకపోతుంది, కానీ రాజేష్ బలవంతంగా ఆమెను నమ్మేలా చేస్తాడు. అసలైన ద్రోహం వెనుక ప్రేమ. రాజేష్ హాస్పిటల్లో చేరతాడు. క్యాన్సర్ తుది దశకు చేరుతుందని తెలిసిన వారికి ఇక మరణమే దారి. అతనికి చివరి కోరిక, నా భార్య, నా పిల్లలను చివరిసారి చూడాలని ఉంది. కానీ వారిని దూరంగా పెట్టడానికి తన జీవితం అంతా త్యాగమే చేశాడు. ఈ సమయంలో అతని మిత్రుడు అన్ని నిజాలు చెప్పేస్తాడు. రాధకు, కుటుంబ సభ్యులకు. దేవి దౌడు చివరి చూపు కోసం. వైద్యుని చేత రాజేష్ చివరి నిమిషాల్లో ఉన్నాడని తెలిసిన రాధ చిన్నారిని తీసుకుని హాస్పిటల్కు పరుగెడుతుంది. హాస్పిటల్లో రాజేష్ చివరి చూపుతో తన భార్యను చూస్తాడు. ఆమె కన్నీళ్లతో అతన్ని తాగుతుంటుంది. ఆయన ముఖంలో చిన్న చిరునవ్వు. నిజమైన ప్రేమ దూరం కాదు, త్యాగం ప్రేమకే అంకితం. రాజేష్ శ్వాస ఆగుతుంది. చివరి సందేశం. ప్రేమ అంటే ఈ కథలో ప్రేమ హద్దులు దాటిపోతుంది. ఇది స్వార్థాన్ని మించి త్యాగంగా నిలుస్తుంది. రాజేష్ వంటి మనుషులు అతి అరుదు, కానీ వాళ్ళ ప్రేమ సార్వత్రికంగా మారుతుంది. ఇలాంటి గాథలు మన జీవితాలని మెరుగుపరుస్తాయి. ప్రేమ అంటే ఒక మాట కాదు, ఓ జీవన విధానం. ప్రేమాభిషేకం అందరికీ ఒక జీవించదగ్గ త్యాగ గాథ. మరి సినిమాల్లో అనేక అద్భుతమైనటువంటి పాటలు, అంటే ఎంతసేపు వినాలనేటువంటి, అంటే జీవితానికి అర్థం పెట్టేటువంటి అనేక పాటలు ఉన్నాయి. ఆ సందర్భాన్ని బట్టి ఉన్నాయి. ఇప్పుడు నా కళ్ళు చెబుతున్నాయనేటువంటి పాట రాజా మరియు దేవి మధ్య ప్రేమ ప్రారంభంలో ఈ పాడినటువంటి పాట మీకోసం.
నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది నిన్ను ప్రేమించానని, నిన్నే ప్రేమించానని, నిన్ను ప్రేమించానని, నువ్వే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నింగి నేల కలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని, ప్రేమనే పిల్లని ఈ పెళ్ళి ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ళ పంటని, నూరేళ్ళ పంటని, నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నేను ప్రేమించానని. అదేవిధంగా మరి రెండో పాటగా నాది అద్భుతమైనటువంటి పాట. ఇది ఆ సినీ చరిత్రలో ఒక మైలురాయిగా ఎప్పటికీ కూడా మరి అభివర్ణిస్తున్నటువంటి పాట. రాజా తన చివరి రోజులో దేవితో గడిపేటువంటి మధుర క్షణాల్లో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని పాడినటువంటి పాట. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో తీరం చేరని పడవుల్లో, వస్తావని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపులు తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడిమిచ్చి, తలపులు తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడిమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, జీవితం అన్నది 3 నాళ్ళని, యౌవనమన్నది తిరిగి రాదని, ప్రేమన్నది ఒక నటనమని, నీకంటూ ఎవరున్నారని, ఉన్నానని నేను ఉన్నానని, ఉన్నానని నేను ఉన్నానని, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి, సుఖము పూసిన మేనక అభినయమేనక, వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. మళ్ళా రాజా తన జీవితాంతం ప్రేమను నిలుపుకోవాలని సంకల్పించే సందర్భంలో మరొక అనేక మలుపులు తిరిపినట్టు సినిమానే మలుపు తిరిపినటువంటి మరొక పాట. ఇది అద్భుతమైనటువంటి పాట, ఆ సినిమాకే తలమానికం. ఈ పాట మీకోసం. ఆగదు 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 ఆగదు
ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము, ఆగదు ఆగదు ఆగితే సాగదు. జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు, పువ్వులు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాకాగదు, హృదయం అద్దమని పగిలితే అతగదని తెలిసిన మృత్యువు రాకాగదు, మృత్యువు రాకాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము, ఆగదు ఆగదు ఆగితే సాగదు. జీవితం ఒక పయనమని గమ్యం తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు, జననం ధర్మమని మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు, మరణం సత్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు, ఈ బ్రతుకు తపనాగదు. ఆగదు ఏ నిమిషము నీ కోసము, ఆగితే సాగదు ఈ లోకము, ముందుకు సాగదు ఈ లోకము, ఆగదు ఆగదు ఆగితే సాగదు. మిత్రులందరికీ మరియు నా గోదావరి కెరటాలు అనేటువంటి ఈ ఛానల్ని మీరందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఈ సినిమాల యొక్క సారాంశం కొరకు అనేక అద్భుతమైనటువంటి పాత సినిమాలు చేయడానికి మీ వంతు సహకారాన్ని అందించాలని మీరు మీ మిత్రులందరికీ కూడా పరిచయం చేసి మన ఛానల్ని ముందు వరుసలో ఉంచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరిన్ని సినిమా కథల కోసం ప్రతిరోజు మన ఛానల్ని వీక్షించండి. అంత మాత్రమే కాకుండా మన మిత్రులకి అందరికీ కూడా ఈ గోదావరి కెరటాలు అనేటువంటి ఈ ఛానల్ని పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాలి.